హలో చూడండి, మనకైతే బొచ్చి తీసుకున్నాము. బొచ్చి తీసుకుని క్లీన్ చేసేటప్పటికి ఇలా వచ్చింది. అంత పెద్ద చేప తీసుకుంటే చిన్న చేప అయిపోయింది. మొత్తం క్లీన్ చేసేటప్పటికి మొత్తం క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి మొత్తం కారం, సాల్టు మొత్తం అన్నేసి దాన్ని రెడీ చేసి చేస్తున్నాను. మసాలా కూడా వేసి సాల్ట్ కూడా వేసాను. ఒకసారి దాన్ని పేస్ట్ అంటారు, అల్లం పేస్టు. అది కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అవన్నీ వేసి దానికి మొత్తం రాసిన తర్వాత కారం అంటుకుంటే, కారం ఉప్పు మొత్తం మసాలా అంటుకుంటే దానికి చేప వేరంగా ఉడుకుతుంది. లేకపోతే పచ్చిదనం వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. అది చేసిన తర్వాత ఫ్రిడ్జ్లోను 10 నిమిషాలు పోగానే పెడతాను. పెట్టిన తర్వాత మసాలా ఎక్కుతుంది. ఎక్కితేనే టేస్ట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు ఆయిల్ మనం హీట్ చేస్తాం. హీట్ చేసి అప్పుడు చేప తీసి మళ్ళీ పెనమని హీట్ చేస్తాం. హీట్ చేస్తే కానీ బాగా ఎగుతుంది. లేకపోతే తోలు ఊడిపోద్ది. తోలు ఊడిపోతే చేప టేస్ట్ ఉండదు, మాడాసం వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. ఓకే, బాగా ఎగింది, చాలా బాగా ఎగింది. దానికి నిమ్మకాయ, ఉల్లిపాయ అన్నీ పెట్టేసి పిండుతున్నాను. చూడండి, నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ పిండిన తర్వాత ఆ ఉల్లిపాయ పెట్టేసి తింటే అబ్బా నోరు ఊడిపోద్ది. తిండుకొని తినిపిస్తుంది. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ఆశతో తట్టుకోలేకపోతుంది. ఏడు కాలిపోద్ది, ఏడు పెడుతుంది, కాలిపోతున్నట్టుకు ఏడు పెడితే. అలాగే మళ్ళీ నిమ్మకాయ ముక్క పిండాను. ఆ మిస్టేక్ తీసుకున్నాను కదా, నేను పెడతాను అనుకుని ఆశతో నేను పెట్టాను. ఇంకా ఆవిడైతే ఇంకా తట్టుకోలేకపోయింది. అంత టేస్ట్గా ఉందని, సూపర్ ఉందన్నది. అలాగే ఫ్రెండ్స్, మంచి మంచి